ఆ ఏరియాలన్నిట్లో అలర్ట్గా ఉంచడం, ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం అంతే. కాకపోతే ఇది క్రాస్ చెక్ ఇదే చేసింది బాబు గారు. కానీ ఇది కంటిన్యూగా పేపర్లలో వార్తలు, టీవీల్లో స్క్రోలింగ్లు, ఫోన్ ఇన్లు, లైవ్లు ఇట్లాగ చివరికి నిన్న ఎవరో చెప్తున్నారనమాట. ఇక్కడ వచ్చి సచ్చిన వర్షం మామూలు కొండపోత వర్షానికి కాస్త తక్కువ, ఇంతకు ముందుతో పోల్చుకున్నటువంటి తుఫాన్లతో పోల్చుకుంటే తక్కువ, కొండపోత వర్షానికంటే కొంచెం ఎక్కువ. కానీ ఈ పేపర్లు, టీవీల్లో హడావిడి చూసేసి మాకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసినాయి, ఎట్టున్నారంటూ. ఈ ఫోన్ల వల్ల సెల్ ఛార్జింగ్ అయిపోయిందంట వాళ్ళకి తొందరగా. ఆ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కరెంట్ లేదు ఇక్కడ. ఏమని చెబుతాం, మాకు తుఫాన్ ఏదో వచ్చిందంటే పరామర్శల తుఫాన్ వచ్చింది ఈ పేపర్లు, టీవీల్లో అని చెప్తున్నారు. వాస్తవంగా తుఫాన్ని ఎదిరిస్తాం, ప్రకృతిని ఎదిరిస్తాం, ఇట్లాంటి పనికిమాలిన మాటలు దండగా. అట్లా ఎదిరించేదేం లేదు. ప్రిపరేషన్ అది ఎవడున్నా నడుస్తుంది. రోసీ ఉన్నా నడుస్తుంది, చంద్రబాబు ఉన్నా నడుస్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా నడుస్తుంది. వాళ్ళకి ప్రచారం ఇంత చేసుకునేందుకు తగినటువంటి మీడియా చేతిలో లేదు. ఇంత హడావిడి చేస్తా ఏదో అసలు భూమి బద్దలైపోతుంది అన్నటువంటిదిగా చెప్పేటటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లాంటిది లేరు. ఇది మొత్తం దైవత్వాన్ని ఆపాదించే వాళ్ళు మిగతా వాళ్ళకి లేరు. ఈయనని దైవత్వం ఆపాదిస్తారు అక్కడ. అందులో ఆ దైవత్వంలో నుంచి వస్తుంది. చేయలేదంటాం చండాలం, ఖచ్చితంగా చేశారు. అది దానికి తగినటువంటి ప్రచారానికంటే కూడా ఎక్కువే పొందారు. దాంతో ఇప్పుడు ఏమైనా వరద ఆగింది ఎక్కడన్నా? 6 చనిపోయారు. ప్రాణ నష్టం ఎవరున్నా తగ్గించుకోవడం అనేది కరెక్ట్.